హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్ పరిధిలో అశోక్ నగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో కిరాయికి ఉంటూ సూసైడ్ చేసి చనిపోయారు. సో అంటే ఒకరి తల్లి అలాగే కొడుకు అని చెప్పేసి ప్రస్తుతం వార్త అయితే బయటికి రావడం జరిగింది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆ ఇంటి గల ఓనర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎప్పుడు రెంట్కి వచ్చారు, ఇక్కడ ఎలా ఉండేవారు, సూసైడ్ నోట్ కూడా ఉందంటున్నారు. ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఆయన అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. నమస్కారం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి కిరాయికి ఎప్పటి నుంచి ఉంటున్నారు? 10 months అవుతుంది. 9-10 నెలలు అవుతుంది. అయితే నిన్న మా పాప వాళ్ళందరూ కలిసి బట్టలు నవరాత్రి పూజలు చేయాలని బట్టలు అని ఉతికి మీది తీసుకుపోయాను. వస్తే రోజు డోర్ కుల్లా ఉంటుండే, బంద్ ఉందని పలకరించాను. పలకరిస్తే డోర్ తీయట్లేదు. నేను కూడా వచ్చి డోర్ కొట్టిన రవి అన్న లేవలేదు. మళ్ళీ కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. దాని తర్వాత 100 ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక డోర్ తీసి చూసే వరకు సూసైడ్ చేసుకున్నాను. అంటే వాళ్ళన్నా మీకు షేర్ చేసుకున్నారా వాళ్ళ పర్సనల్ విషయాలు? అట్లా అంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయంటే కదండి, అంత తెలియదు. మనతో మంచిగానే మాట్లాడుతుంటే అప్పుడు కిందికి వచ్చినప్పుడు తిన్నరా అంకుల్ అంటే తిన్నామంటుంటే, రవి పోలేదా డ్యూటీ కంటే పోలేదు అంకుల్ అంటుండే. అంతే. మళ్ళీ దీనికి మించి మంచి క్లోజ్గా ఉంటుండే. ఈ 10 నెలల నుంచి కూడా వాళ్ళిద్దరే ఉంటున్నారా, కొడుకు తల్లి? ఇద్దరే ఉంటారు. తల్లి ఎప్పుడైనా వాళ్ళకి సంబంధించిన చుట్టాలు చెల్లి వస్తుండే అప్పుడప్పుడు. వాళ్ళు వచ్చి ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు వచ్చి చేసుకుని పోతుంది. అతను ఏం జాబ్ చేస్తాడండి? ఏం జాబ్ చేస్తాడు అంటే నేను అడిగితే ఏమన్నాడంటే నేను CA చార్టెడ్ అకౌంట్ అని చెప్పాను. అంతే. దానికి మించి మనకు తెలియదు. రవి అన్న వ్యక్తికి పెళ్లి కాలేదు? వాళ్ళ మదరు ఆయన ఇద్దరు ఉంటారు. 10 నెలల నుంచి ఉంటున్నారు ఇక్కడ. 9-10 నెలలు అనుకుంది. సో అంటే మీరు లోపలికి వెళ్ళారా, చూసారా, బాడీస్ని చూసారా? లోపలికి నేనైతే రానియలేదు. మాకు ఫస్ట్ పోలీసు రానియలేదు. తర్వాత ఆయన పర్సులో అవి ID ప్రూఫ్ ఏమైనా ఉన్నాయో తోలుకుపోతే అప్పుడు తీసి ఇచ్చింది. ఒక లెటర్ రాశాడంటే కదండి? లెటర్ రాసింది కానీ వాళ్ళకు ఏం రాసిందో అది నాకు తెలియదు. ఏమో ఆ అప్పుల వల్ల నేను సూసైడ్ చేసుకుంటాను ఏమో అన్నాడు. మాకు చదువు రాదు. మీకు రెంట్ టైం కట్టేసాడా? మీకు రెంటు ప్రతి మంత్ 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా కరెక్ట్ అంటే దొరకాలి కదా వాళ్ళకు. శాలరీ వచ్చినట్టు. లాస్ట్ టైం మీకు ఎప్పుడు కనిపించాడు? నేను మొన్న నైట్ కనిపించిండు. ఇక అంతట్లో నేను తిని లోపల టీవీ చూసుకుంటూ కూర్చున్నాను. ఇక ఆయన పైకి వచ్చేసి ఇక రోజు అట్లుంటాం అట్లనే ఉన్నాం. అంతే. ఇప్పుడు అతను అంటే హ్యాంగ్ చేసుకున్నారండి, లేకపోతే ఏదైనా మందు తాగి చనిపోయారా? అది బాటిల్ ఉంది, పురుగుల మందు. ఉరియం వేసుకోలేదు. అక్కడ సైడు ఆయన ఉన్నాడు, ఇక్కడ సైడు వాళ్ళ మదర్ ఉంది. వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, ఆయన అక్కడ ఉంది మంచం మీద. ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీతో మాట్లాడడానికి? కాంటాక్ట్ గారు వచ్చి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళ మేనమామ వచ్చిండు. మేనమామ మాట్లాడిండు. ఎట్లా అని వాళ్ళు వచ్చిన తర్వాత అందరు వచ్చింది. వీడికైతే వాళ్ళ మేనమామ ఒక్క ఆయన వచ్చిండు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రాలేదు. మళ్ళీ లాస్ట్కు పోలీస్ స్టేషన్ రమ్మంటే నేను పోనీకి బట్టలు వేసుకుని తయారైనా. సారేమని రావద్దు అన్నాడు. వాళ్ళు వచ్చింది, వాళ్ళ చెల్లెలు వచ్చింది. ఏం రాకంటే ఎప్పుడన్నా మాట్లాడదా మీతో? మాట్లాడుతుండే. ఎంత ఉంటుందండి ఆమె ఏజ్? ఎంత ఉంటుంది? 63 అని చెప్పిన. వాళ్ళ తమ్ముడు వచ్చాడుగా, 63 సంవత్సరాలు ఉంటుందని చెప్పి. ఎక్కడన్నా వాళ్ళు ప్రాపర్ ఎక్కడ ఐడియా ఉందా? బొంతపల్లి నర్సాపూర్ అంట. నర్సాపూర్ అయితే ఎప్పుడు ఇక్కడ వచ్చేసేది, ఇక్కడ ఉన్నారు. అంటే మీరు చెప్పగానే తెలుసు మనకు బొంతపల్లి నర్సాపురం. మనకైతే ముందు ఎక్కడ ఇక్కడ ఏం తెలియదు. అంటే ఎప్పుడన్నా వీళ్ళు పైన ఉన్నప్పుడు గొడవలు చేయడం అట్లా అంటే మీకు కిందకి వినిపించి? ఏం గొడవ పీడలు ఏం లేదు. చాలా ఫ్రీగా ఉంటుండే, మంచిగా ఉంటుండే మనతో. ఇప్పుడు అప్పులు అంటున్నారు కదా, ఏమన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర గొడవ చేయడం? ఎవరు రాలేదు. లొల్లి లేదు, ఏం లేదు. వీడి దాకా ఎవరు రాలేదు. మళ్ళీ ఆయన లోపల ఏముంది బయట పెట్టి ఏం చేసుకుంటూ తెలియదు. మనకైతే మంచిగానే మాట్లాడుతుంది. అంటే వాళ్ళిద్దరు చనిపోవడం కూడా ఒక మిస్టరీలా ఉండిపోయింది. అందరూ అదే అంటుంది. చచ్చిపోతాడు ఆయన ఎక్కడైనా పోయి బావి నొప్పిలో పడి చచ్చిపోవడం, ట్రైన్కి చడిపోయింది. అని ఇక్కడ వచ్చి పాపం ఆమెకు చంపేసింది. బాధ అనిపిస్తుంది, మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎవరైనా అంతే. మా తల్లిదండ్రులు రేపు తల్లి దొరకాలంటే మా కష్టం.
ఉన్నది. ఇప్పుడు మా కొడుకు కూడా మనకి పెళ్ళి కాగానే ఇడిచిపెట్టి ఎల్లగొట్టి దెంగేసి భార్యను తీసుకుని, మా కొడుకు సొంత కొడుకు, ఏమైందండి? మా కొడుకు కూడా మాకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని. మంచిగా మనకి ఏం రూపాయి ఇచ్చేది లేదు. మా భార్య కాళ్ళ నొప్పులు, మాకు ముఖాల నొప్పులు అన్నీ, మనకి ఎవరు సాయం లేదు. ఈ రెంట్ మీదనే బతికేది మనం. రెంట్కి ఇచ్చారా పైన? ఒకటే, ఇది ఒకటే రెంట్, అది మా పాపకి ఇచ్చింది, మధ్యలో మేము ఉంటాం. సార్ పోలీసులు వచ్చి మొత్తం కలెక్ట్ చేసుకున్నారు కదా, మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ అంత లోపలికి పోయి వాళ్ళు లోపలికి పోయి అన్నీ తీసుకొని మనకేం లోపలికి ఎవరికి రానియలేదు. లాస్ట్కి అంతా అయిపోయినాక 5 గంటలకు 4 గంటలకు 5 గంటలకు అట్లా వచ్చి అప్పుడు బాడీలు తీసుకుపోయి. సో గైస్ చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కాకపోతే ఏంటంటే న్యూస్లో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. వాళ్ళ తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు అలాగే తల్లి చనిపోయారంటూ కూడా రాసుకొచ్చారు. అది రాంగ్. సో నిజానికి రవి అన్న వ్యక్తికి 36 సంవత్సరాలు, అతనికి పెళ్ళి కావట్లేదు. సో అది మనసులో పెట్టుకుని, అలాగే అప్పులు కూడా చాలా ఎక్కువైనాయి, కుటుంబ సభ్యులతో కూడా చాలా విభేదాలు ఉన్నాయి, అందరికీ దూరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అతనికి ఒక చెల్లి ఉన్న వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి. సో ఇదంతా కూడా మనసులో పెట్టుకుని మనస్తాపానికి గురయ్యి రవి ఇలాంటి ఘటనకు పాల్పడాలని క్లియర్గా తెలుస్తుంది. అతను చనిపోవడమే కాకుండా అతని తల్లిని అతనితో పాటుకు తీసుకెళ్ళడానికి అతను ప్రయత్నించాడు. సో పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది చాలా బాధాకరం, తల్లి కొడుకు. సో దీని గురించి ఓనర్ కూడా మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకునేవాళ్ళు, మా పని ఏదో మేము చూసుకునేవాళ్ళం. రెంట్ కూడా టైంకి ఇచ్చేసేవారు వాళ్ళు, ఇట్లా చేస్తారు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఈ దసరా టైంకి ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి మేము డోర్ కొడితే వాళ్ళు డోర్ తీయట్లేదు. సో అంటే అందరం చాలా ట్రై చేస్తున్నా, డోర్ తీయట్లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఇంకా మాకు అనుమానం వచ్చి మేము పోలీసులకి ఇన్ఫామ్ చేసాం. సో వాళ్ళు వచ్చి మొత్తం కూడా ఆ డోర్ బద్దలు కొట్టి, సో డోర్ బద్దలు కొట్టారు కదా, సో ఆ డోర్ బద్దలు కొట్టి మొత్తం డోర్ తీసి చూస్తే 2 శవాలు కూడా అక్కడ కనిపించాయి. సో దాని తర్వాత పూర్తి విచారణ చేసి వాళ్ళు ఎవరు ఎక్కడ వారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. సో ఇది ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.